కాదు, జనసేన ఇచ్చేది కాదు. ఇక్కడ రూల్స్ ఏమీ ఉండవు, మీరు గౌరవంగా రండి, లేదు అంటే జర్మనీలో ఆ రూల్ ఉన్నది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి పంపించాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. వర్మ గారు, ఇందులో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడి దాన్నే మనం రాజ్యాంగం అనుకుంటే ఎవరితోని కాదు. రూల్ బుక్ అని ఒకటి ఉంటుంది అసెంబ్లీ సెషన్స్ కండక్ట్ చేసేదానికి. నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం, నేను ఎక్కడ రాజ్యాంగంలో కానీ రూల్ బుక్లో కానీ 1/10 రావాలి, మినిమం బేర్ మినిమం రావాలి. తర్వాత ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఇందాక అజయ్ మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, అతను చాలా బాగా చెప్పాడు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ప్రధానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు, లేకపోతే లోకేష్ గారిని క్యాబినెట్ హోదా ఇస్తారు. ఇలా ఎవరు ఎలక్షన్స్ పెట్టుకోలే. మేము ఎలక్షన్ చేసుకుంటే 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ పరిమితం చేసినా సరే ఆయనకి అపోజిషన్ లీడర్ ఇస్తారా ఇవ్వరా ఇవి కేటగరేషన్స్ కాదు. ఇట్ ఈస్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఫ్లోర్ లీడర్ అండ్ ఇట్ ఈస్ ద కన్సిడరేషన్ ఆఫ్ గౌరవ స్పీకర్ వ్యవస్థ. ఇక్కడ మీకు స్పీకర్ వ్యవస్థ మీరు పనిచేయడం లేదు. నాగేంద్ర గారు వినిపిస్తున్నది మీ వాయిస్, ఎందుకు రాలా? ఓకే. సో ఎప్పుడైతే ఈ విధంగా ముందుకెళ్దామని ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్తో వాళ్ళు డిసైడ్ అయినప్పుడు ఇవ్వము అన్నది తేటతెల్లం చేశారు. ఇవాళ దాకా నిన్నటి దాకా తాత్సారమే కదా. ఇవ్వను అన్నప్పుడు ఏమవుతున్నాయి, ప్రజా సమస్యల మీద గలవ వినిపించడానికి ఒక అపోజిషన్ లీడర్గా అతను ఏం చేయాలో అతను తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అంటాను. 164 స్థానాలు మీ ఉపద్ఘాతంగా నేను కూడా కన్ఫైన్ అయ్యి చెప్పాలి. 164 స్థానాలు వాళ్ళవే ఉన్నప్పుడు కూటమికి ఆబ్వియస్లీ 11 స్థానాలు వీళ్ళకి ఉన్నప్పుడు ప్రజల తరఫున వాళ్ళు చేసినవన్నీ రైట్ అవ్వచ్చు లేదా రాంగే అవ్వచ్చు. ఏదో ఒక అంశాన్ని తప్పు బట్టాలో లేదా రైట్ కాదని చెప్పడానికి ఒక వాయిస్ ఉండాలి కదా అపోజిషన్ పరంగా. అది వైఎస్ఆర్సీపీ అడుగుతున్నది. ఇవ్వట్లేదు అంటే అదేదో రాజకీయమైన శివశాసనంలాగా మేం చేసిందే శాసనం అనుకుని వెళ్ళిపోండి, మీరేం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయించే హక్కు ఒక అపోజిషన్ లీడర్గా ఉండడానికో లేదంటే క్యాబినెట్ మినిస్టర్గా ఉండడానికి ఇవెవరు ప్రజాస్వామ్యంలో ఇవ్వట్లే. ఒక ఎమ్మెల్యేగా చూస్ చేసుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు గెలిస్తే ఆ గౌరవప్రదమైన పదవులు వాళ్ళకి వస్తున్నాయి. అంచేత ప్రజలు ఇవ్వలేదు అన్నది ఒక బయాస్డ్ స్టేట్మెంట్ అంటారు. ఇక్కడికి వచ్చారికల్లా ఇవాళ మీరు అపోజిషన్ అన్న దగ్గర 11 వచ్చినా మేము అన్నది మీ నోటేషన్ చెప్పండి. సరే, ఓకే. అది అంశం అలా ఉంటే నా పాయింట్ ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి నేను వెళ్ళారు. ఈ 60 రోజులు అనే ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది, ఈ రోజు నుంచి కౌంట్ అవ్వదు అంటున్నారు అధికారులు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనం ఈ అసెంబ్లీ సెషన్స్ మ్యారథాన్ చూస్తూనే ఉన్నాం. అనుభవం ఉన్న వాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే గవర్నర్ ప్రసంగంతోనే ఏ సెషన్, అందులో ముఖ్యంగా బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇందులో కూడా ఇప్పుడు గవర్నర్ గారితో మొన్న సభలో 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించి వెళ్ళిపోయి పయ్యాల కేశవ్ గారు 6,47,000 కోట్ల అప్పులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిన్న కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని దుమ్మెత్తి పోసుకోవడానికి గవర్నర్ వ్యవస్థ కూర్చున్నప్పుడు ఎంత కదన్నా లాస్ట్ 2 years గవర్నర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు కదా. ఓకే. ముందు కూడా ఆయన డెలిబరేషన్స్ ఇవ్వడానికి డిసైడ్ అయినప్పుడు ఆ ప్రసంగంకి వెళ్ళాలా వద్దా మీరే మాట్లాడదు కానీ ఆయన ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది, ఆయన కనెక్ట్ అయ్యారు, మాట్లాడే మళ్ళీ మీరు మాట్లాడదు కానీ. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. ఓకే అండి. ఏంటి ప్రతిపక్ష హోదా ఇమ్మంటే పవన్ కళ్యాణ్ గారు జర్మనీ వెళ్ళమంటున్నారట? ఇదే సార్ ఇది నాగేంద్ర